వెల్కమ్ టు స్టారీస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యంతో పాటుగా లిక్కర్ స్కామ్ వ్యవహారాలు రోజురోజుకి సంచలనమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ చుట్టూ తిరుగుతున్న ఈ కేసులు ఎవరి అరెస్టుకు కారణం అవుతాయా అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. కల్తీ మద్యానికి సంబంధించి తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు కాగా త్వరలోనే మరి కొంతమంది కీలక వ్యక్తులు కూడా అరెస్టు అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే సమయంలో లిక్కర్ కుంభకోణం కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇందులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా పలువురు రిమాండ్లో ఉన్నారు. ఈ వ్యవహారంలో ఓ కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. మద్యం వ్యాపారులు కూడా ఇందులో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్లు తేల్చారు. డొల్ల కంపెనీలను సృష్టించి నిధులను మళ్లించారని తేల్చారు. ముంబై వ్యాపారి అనిల్ చౌక్రా ఇందులో సహాయం చేసినట్లు గుర్తించింది సిట్. అనిల్ ను ఇప్పటికే 2 కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక లిక్కర్ కుంభకోణంలో అనిల్ అత్యంత కీలక పాత్ర పోషించాడని, అక్రమంగా వచ్చిన నిధులను మళ్లించడంలో ఆయన పాత్ర కీలకంగా మారిందని వెల్లడైంది. అనిల్ చెప్పిన వ్యక్తులకు మద్యంలో వచ్చిన డబ్బులను అందించినట్లు గుర్తించారు. ఇప్పటికే ముంబై వెళ్లి అనిల్ ను పోలీసులు ప్రశ్నించినట్లు కూడా సమాచారం. ఈ కేసులో 49వ నిందితుడుగా అనిల్ పేరును అధికారులు చేర్చారు. సిఐడి కోర్టులో ఈ మేరకు మెమో కూడా దాఖలు చేశారు సిట్ అధికారులు. డొల్ల కంపెనీలు గుర్తింపుతో పాటు సాంకేతిక ఆధారాలు కూడా సేకరించారు. ఇక అనిల్ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో పోలీసులు అత్యున్నత స్థాయి నిఘా పెట్టినట్లు సమాచారం. త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కల్తీ మద్యం తయారీ కేసులో తీగ లాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ములకల చెరువు, ఇబ్రహీంపట్నం మద్యం కేసుల్లో సంచలన అంశాలను గుర్తిస్తున్నారు సిట్ అధికారులు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత కీలక పేర్లు వినిపించాయి. అద్దేపల్లి జనార్దన్ రావు నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. తాజాగా ఆరేపల్లి రాము విచారణలో కూడా పలు అంశాలు బయటపడ్డాయి. ఇప్పుడు మరో పేరు వినిపించింది. ఈ మద్యం వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించడంలో కొందరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించగా గోవాకు కూడా ఈ లింకులు ఉన్నట్టు తేల్చారు. ఇప్పటి వరకు తెలంగాణ వరకే ఉన్నట్టు భావించిన విచారణలో గోవా నుంచి స్పిరిట్ తెచ్చినట్టు గుర్తించారు. గోవాలో నకిలీ మద్యం డెన్ ను సిట్ అధికారులు గుర్తించారు. ఈ డెన్ నుంచి తయారు చేసి ఉత్తరాది రాష్ట్రాలకు, కర్ణాటకకు తరలించినట్లు కూడా విచారణలో వెల్లడైనట్టు సమాచారం. ఈ డెన్ లో పలు కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తయారీ పరికరాలు, స్పిరిట్ లారీలను సిట్ అధికారులు సీజ్ చేశారు. వైసీపీ హయాంలో జనార్దన్ రావుతో కలిసి గోవాలో జినేష్ అనే వ్యక్తి నకిలీ మద్యం డంప్ ఏర్పాటు చేశాడు. సౌత్, నార్త్ గోవా, పనాజీ మార్గావ్లో కల్తీ లిక్కర్ విక్రయాలు జరిపారు. అలాగే పలు బార్లలో కూడా ఈ కల్తీ విక్రయాలు జరిగాయి. నిందితుడు జినేష్ కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించిన సిట్ జినేష్ తో పాటు మరో 5 నిందితులను అరెస్టు చేసింది. మదనపల్లె ఎక్సైజ్ ఆఫీసులో జినేష్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు.